హాయ్, నా పేరు తేదీప్య. నేను ఇవాళ ఒక బ్యూటిఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ బ్యూటిఫుల్ స్టోరీ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. అందరికీ కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలని తెలుసు. ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో మనం కొంచెం తడబడుతూ ఉంటాం కదా. సో అది ఏంటి, మనం ఎట్లా చేయాలి వర్క్, ఆ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, చేస్తే ఏ ఫలితం పొందొచ్చు అనే విషయాన్ని నేను ఒక మీకు చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ఓకేనా? ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మీకు నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే. ఇక్కడ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీకి సంబంధించి ఆ, ఇక్కడ మనకి చూస్తే 100% మనము దీంట్లో ఆ, ఇక్కడ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీలో మీకు ఒక బొమ్మ కనబడుతుంది. ఏం బొమ్మ అది, ఏం స్టోరీ అది అని ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఒకసారి చెప్పమంటారా? సో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు రోజు పొలంలో కష్టపడుతూ కష్టపడుతూ ఉండేవాడు. చాలా బాగా వర్క్ చేస్తాడు. చాలా బాగా వ్యవసాయం చేస్తాడు. డబ్బులు వస్తాయి. మంచినే వాళ్ళ ఫ్యామిలీ గడుపుతూ ఉంటుంది. కానీ అతనికి ఉండేటటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లలు మెల్లిమెల్లిగా పెద్దగవుతూ, పెద్దగవుతూ, పెద్దగవుతూ వాళ్ళు పెద్ద చదువులకి రావడం అనేది జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే గదా! చదువులకి పెట్టాలంటే చాలా అమౌంట్ అవసరమవుతుంది. పిల్లలకు సరిపడా సౌకర్యాలు ఇవ్వాలి. ఇదంతా దాంట్లో ఆయన వ్యవసాయం చేస్తూ, చేస్తూ అతడి సంపాదన అసలు ఆ పిల్లల చదువులకు గానీ, వాళ్ళ ఇంటి అవసరాలకు గానీ ఏమాత్రం సరిపోదనమాట. అయితే అతడు బాగా దిగులు చెందుతాడు. అరే! నాకు అమౌంట్ సరిపోవట్లేదు. నేనేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నా జీవితంలో నేను సెటిల్ కావాలి. ఎట్లా కావాలి అని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతనికి ఒక వ్యవసాయం పని మాత్రం వచ్చు. మరి ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీ వచ్చినప్పుడు, ఆ స్వామీజీ దగ్గరికి ఆయన వెళ్తాడనమాట. వెళ్ళి, "స్వామీజీ, స్వామీజీ, నేను ఎలాగైనా నా జీవితంలో నేను సెటిల్ కావాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నేను ఇలా ఉండకూడదు. సో, నా జీవితాన్ని నేను మార్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి" అంటారు. మన ఆ స్వామీజీ అంటారు, "సరే, నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేస్తావా?" అంటాడు. "ఆ! ఖచ్చితంగా చేస్తాను స్వామీజీ" అని అంటాడు. అయితే సరే అయితే కాకపోతే ఈజీగా ఉండేది చెప్పండి అంటారు. సరే అని చెప్పేసి, మీ ఊరి చివరన గుడి ఉంది కదా, ఆ గుడికి రోజు వెళ్ళి గుడికి దండం పెట్టుకొని వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆ గుడేమో అటువైపు ఉంది, నాదేమో పొలమేమో ఇటువైపు ఉంది. నాకు అటు వెళ్ళి ఇటు వచ్చే వరకు నాకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఆ పని చేయలేను. అది కూడా మీరు ఏ చెప్పినా 90 డేస్ చేయమన్నారు కదా, నాకు నా వల్ల కాదు, నేను చేయలేను అంటాడు. సరే అయితే మరి నువ్వే ఏదో ఒకటి చెప్పు అని అంటే, అతడు ఆలోచించి, స్వామీజీ నాకేం తోస్తలేదు, మీరే చెప్పండి అంటే. సరే అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్తానని చెప్పేసి తను ఏం చెప్తాడంటే, దూరంగా గుడి కనబడుతుంది కదా, కనీసం అటువైపు తిరిగి అయినా దండం పెట్టుకొని వెళ్ళు అని చెప్తాడు. అట్లా కూడా నాకు వీలు కాదు గురూజీ, నాకు ఇబ్బంది అవుతుంది అని అంటాడు. సరే అయితే మరి నువ్వే ఏదో ఒకటి చెప్పు అంటే, స్వామీజీ, స్వామీజీ, నాకు ఒక ఆలోచన వచ్చింది. మా పక్క పొలంలో నా ఫ్రెండు రామయ్య అనే ఆయన ఉంటాడు. నేను ఆయనకి రోజు పలకరించి నా టిఫిన్ బాక్స్ నేను తింటాను అంటాడు. ఎలాగో స్వామీజీ దానికి చిరునవ్వు నవ్వి, ఓకే, అది కూడా ఖచ్చితంగా మళ్ళా రోజు ఆయన మొహం చూడకుండా నువ్వు బాక్స్ ఓపెన్ చేసి తినొద్దు మధ్యాహ్నం. ఖచ్చితంగా ఆయన పలకరించే నువ్వు బాక్స్ ఓపెన్ చేసి తినాలి. సరేనా? మరి అదైనా చేస్తావు కదా 90 డేస్. ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. గుర్తుపెట్టుకో, తూచా తప్పకుండా చెయ్యాలి. అంటే ఇక్కడ తూచా తప్పకుండా చేయాలి అంటే, ఎవరు తుమ్మినా, దగ్గినా, ఎవరు చచ్చినా గూడా మీరు దాన్ని అపశకునాలుగా భావిస్తూ ఉండకూడదు. ఖచ్చితంగా రోజు ఆ పని చేయాలి అని అంటాడు. సరే అని చెప్పేసి వెళ్తాడు. ఎందుకంటే పక్క పొలంలోనే గదా, ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సమయం వేస్ట్ గాదు. పలకరించి తినడమే గదా, రోజు తన భార్య ఎలాగో టిఫిన్ బాక్స్ కట్టిస్తూనే ఉంటది కాబట్టి, సరే అని చెప్పేసి వెళ్తాడనమాట. అట్లా వెళ్ళిన తర్వాత పక్కన ఉన్న ఒక పొలంకి వెళ్తాడు. వెళ్ళి హ్యాపీగా అతడు
ఆయనను పలకరిస్తాడు. హాయ్ రామయ్య అంటాడు. ఇద్దరు పలకరించుకుంటారు, మాటలు కలుపుతారు. తర్వాత వచ్చి హ్యాపీగా బాక్స్ ఓపెన్ చేసి తింటాడు. అలా ఒక రోజు గడుస్తుంది, 2 రోజులు గడుస్తున్నాయి, 3 రోజులు గడుస్తున్నాయి, 4 రోజులు గడుస్తున్నాయి, నెల రోజులు కూడా గడిసాయి. 30 రోజులు చాలా ఆనందంగా అయిపోయాయి. రోజు పలకరిస్తున్నాడు, హ్యాపీగా వచ్చి బాక్స్ తింటున్నాడు, కడుపు నిండుతుంది. అలా అయిపోయిన తర్వాత ఒక నెల 15 రోజులకి, అంటే ఒక 45 డేస్ అయిన తర్వాత వాడికి ఓ రోజు రామయ్య కనిపించాడు. కనిపించకుండా ఉంటే పొలంలో ఉన్నాయనని అడుగుతాడు. ఎక్కడికెళ్ళాడు రామయ్య అని అడిగితే, ఆ పొలంలో పనిచేసే ఒక కూలీని అడిగితే, ఏదో పని మీద బయటికెళ్ళాడు, వస్తాడు కొద్దిసేపయ్యాక అని అంటాడు. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తాడు, వెయిట్ చేస్తాడు. అతనికేమో కడుపులో ఎలకలు పరిగెడుతుంటాయి, పరిగెడుతుంటాయి. అబ్బా! చాలా ఆకలైతుంది. కానీ స్వామీజీకి మాటిచ్చాను గదా! ఆయన మొహం చూసే నేను తినాలి. మరి ఎలా, ఎలా, ఎలా అనుకుంటాడు. మళ్ళీ రెండోసారి అడుగుతాడు. ఇంకా రాలేదంటాడు. ఇంకొస్తాడు. కొద్దిసేపు వెయిట్ చేయండి అంటారు. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయండి, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయండి అంటుంటారు. అలా వెయిట్ చేస్తాడు గానీ అతడికి ఎంతకు రాదు. ఈయనకేమో ఆకలి అవుతుంటది. సరే అయితే నేనే వెతుక్కుంటూ పోతానులే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి నేనే వెతుక్కుంటూ పోతానని చెప్పేసి వెళ్ళేసి వెతుకుంటూ, 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 వెతుకుంటూ వేరే దగ్గర ఒక దగ్గర రామయ్య కనబడతాడు. కనబడగానే ఈ రైతుకి చాలా హ్యాపీగా అనిపించి, హమ్మయ్య! ఈయన కనపడ్డాడని చెప్పేసి, ఇక్కడున్నావా? నేను నీకోసమని ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అని చెప్పి చెప్తాడు. అప్పటికి ఆ రామయ్య ఏం చేస్తున్నాడంటే, ఒక గోతిని తోముతుంటాడు. అందులో బంగారు నాణేలు ఎళ్తూ ఉంటాయి, ఎళ్తూ ఉంటాయి, ఎళ్తూ ఉంటాయి. ఇక ఈయన రాకనే ఆయన గమనిస్తాడు. నా వెనక ఎవరో వచ్చారు. అబ్బా! ఈయన చూసేసాడు. ఇప్పుడు ఇవన్నీ నేను బంగారు నాణాలు నా దగ్గర ఉన్నట్టు తెలిస్తే పోలీసులకు చెప్తాడు. లేకపోతే ఊర్లో ఊర్లో అందరికీ చెప్పేస్తాడు. ఇప్పుడు నేనెలా అని గాబరా గబరా గబరగా పడుతుంటాడు. ఆ తర్వాత ఈయననేమో ఆకలితో ఆయన మొహం చూడాలని. ఈయననేమో అటు తిరిగితే ఇదంతా బయటపడతదేమో అని ఈయన ఆలోచిస్తుంటాడు. సో, తర్వాత ఈయనేం చేస్తాడంటే, ఆ గోతికి ఇట్లా అడ్డంగా అతడి పంచెని అడ్డం పెట్టేసి, ఇటు తిరుగు రామయ్య, నేను నీ మొహం చూడాలి అంటే ఇటు తిరుగుతాడు. హాయ్! ఇప్పుడు నీ మొహం చూసాను గదా! నాకు ఆనందంగా ఉంది. ఇంక చూసేశానులే, చూసేశానులే అనుకుంటా వెళ్తాడు. చూసేశానులే అని మొత్తం చూసేశానులే అనుకుంటే ఇంక ఇతడు బాక్స్ తినాలి గదా! బాక్స్ తినడానికి వెళ్ళాలి గాబట్టి ఈయన గాబరాగా వెళ్తాడు. ఈయనకసలు ఆ బంగారు నాణాలు ఈయన దగ్గర ఉన్నాయని తెలవదు. గమనించే పరిస్థితిలో ఈయన లేడు. ఎందుకంటే ఆకలితో అలమటిస్తున్నాడు గదా! సో, ఆ పరిస్థితిలో లేడు. కానీ ఈయన మాత్రం ఆయన చూసేసాను అనంగానే రామయ్య చాలా గాబరాబడి, అయ్యో! మొత్తం జూసేసాడు. ఇప్పుడెట్లా మొత్తం ఊర్లోకెళ్ళి చెప్తాడు. పోలీసులకు చెప్తాడు. ఇంగ నా దగ్గర మళ్ళీ ఈ బంగారు నాణాలుండవు. ఏం జేయాలి అని జెప్పేసి ఇంగ పరిగెత్తుకుంటూ ఈయన వెనకనే ఎళ్తాడు. ఓహ్! సోమయ్య ఆగు, ఆగు, ఆగు అని చెప్తూ ఎళ్తాడు. ఎళ్లి ఆగిన తర్వాత, ఆగు, నువ్వు మొత్తం చూసేసానన్నావు. తెలుసులే, నువ్వు నాకేం చూసావో తెలుసు, ఎలా చూసావో తెలుసు, మొత్తం తెలుసు. చూస్తే చూసినావు గానీ ఒక పని చేద్దాము. నీకు లాభం, నాకు లాభము. సో, ఇది మొత్తం ఎవరికీ ఏం చెప్పకు. అది ఇదని ఈయనకు అర్థం కాదు ఏమడుగుతున్నాడని. అప్పుడే వెంటనే బంగారు నాణాలు చూపించి, ఇగో ఇన్ని బంగారు నాణాలు నాకు ఈ పొలంలో దొరికాయి. ఇక్కడ గుంత దోమితే దొరికాయి. సో, ఈ బంగారు నాణాల్లో సగం నీకు, సగం నాకు. సో, ఈ బంగారు నాణాలతో మన ఇద్దరి లైఫ్ సెటిల్ అవుతుంది. సో, ఎవరికీ ఏం చెప్పకు. ఓకేనా అని చెప్తారు. సరే అని ఆయన అవాక్కయిపోతాడు. ఓహ్! సంతోషపడతాడు గూడా. ఇక్కడితో ఈ స్టోరీ ఇక్కడ ఎండ్ అవుతది. లైఫ్ సెటిల్ అయితది. కానీ ఇక్కడే అసలైన స్టోరీ స్టార్ట్. ఏంటిది అంటే స్వామీజీ చెప్పిందేంటి 90 డేస్ క్రమం తప్పకుండా అతని మొహం చూడమని. అంటే స్వామీజీ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెన్సీగా అతడు ఎక్కడా గూడా తప్పకుండా పాటించాడు. అదే ఆ రోజు గనక అతనికి ఆకలేసి మొహం చూస్తే చూసాను, లేకపోతే లేదు అని గనక తినేసి ఉంటే, ఇప్పుడు ఆ బంగారు నాణాలు అతనికి దొరికేవి కాదు. ఆ లైఫ్ సెటిల్ అయ్యేది కాదు. కాబట్టి మనకు ఎవ్వరు చెప్పినా, ఏం చెప్పినా కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. అప్పుడే మీ లైఫ్ సెటిల్ అవుతది అని చెప్తారు కదా! సో, కాబట్టి లైఫ్ సెటిల్ అవుతది అని చెప్పినప్పుడు 100% మనం వాళ్ళ మాట నమ్మాలి. కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. మనకిక్కడ ఆర్‌వీ లైఫ్ కోచ్‌లో కూడా మన మేడము ఏది చెప్పినా, ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. కన్సిస్టెన్సీగా చేయండి. క్రమం తప్పకుండా చేయండి.
అది ముఖ్యము. ఎప్పుడు చేశాము, ఎలా చేశాము అనేది గాదు. ముఖ్యమైనది ఏందంటే కన్సిస్టెన్సీగా చెప్పింది చెప్పినట్టు చేయండి అనేదే గదా! మనకు కూడా మేడం జెప్పేది. కాబట్టి మనకేది నచ్చుతది చాలా ట్రిక్స్ చెప్తారు. ఎన్ఎల్‌పి చెప్తారు, హోపోనోపోనో చెప్తారు. అండ్ మనకి సంబంధించి ఈఎఫ్‌టి ట్యాపింగ్ చెప్తారు. ఇవన్నీ చెప్తాం. కానీ మనకి ఏదైతే మంచిగా అనిపిస్తుంది మెడిటేషన్ చేయిస్తారు, చక్రా హీలింగ్ చెప్తారు. చాలా విషయాలు చెప్తున్నారు మేడం. సో, మనకు సూట్ అవుతుంది. మనం ఏది చేస్తే బావుంటుంది. ఎట్లా కన్సిస్టెన్సీగా ఏ వర్క్ చేసినా గాబరా పడకుండా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రైతులాగానే మనం గూడా జీవితంలో సెటిల్ అవుతాము. సో, కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ఆహ్, మనకి ఎక్విప్‌మెంట్ అన్నమాట. సో, కంపల్సరీగా మంచి ఆయుధం ఏందంటే కన్సిస్టెన్సీతో వర్క్ చేయడం. సో, ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే విజయం అనేది తథ్యము అనేది ఈ స్టోరీ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ విన్నందుకు. ఆహ్, మరొక స్టోరీతో నేను మీ ముందుంటాను. థాంక్ యూ.